కూడా ఎక్కడైనా మేము కాల్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ వ్యవస్థలను మేము మన పోయి దాడులు చేయమని చెప్తున్నామా? చెప్తలేం కదా. అది జరిగిందా? ఇక్కడ సంఘటన జరిగిందా? ఉల్టా వాళ్ళు దాడులు చేస్తున్నారు, ఉల్టా వాళ్ళు మాటలతోటి అవమానపరుస్తున్నారు కదా. ఇది సమాజం చూస్తలేదా? దేనికి రెచ్చగొడుతున్నాం? వాళ్ళు అవమానపరుస్తున్నట్టుగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటా వాళ్ళ వస్తు బహిష్కరణ చేయమని చెప్తున్నాం అంతేనే. ఇది మనం కొత్తగా చేసేది ఏం కాదు. మహాత్మా గాంధీనే ఫాలో అవుతున్నాం మేము. ఇన్నవా పెద్ద పెద్ద స్వతంత్ర సేనానిల వారసులుగా చెప్తున్నాం మేము. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఓన్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ వారసులుగా చెప్తున్నాం బరాబర్. ఎందుకంటే మనకు నిజంగా కూడా సిగ్గు, లజ్జ, ఇజ్జతు, మానం ఉండి మన నిజమైన ఈ అమరుల త్యాగాలను కనుక మన గుండెలలో కనుక ఉండేది ఉంటే వాళ్ళు ఏ భవిష్యత్ తెలంగాణ నిర్మాణం గురించి అయితే వాళ్ళు ఆలోచించారో అది రావాలంటే మాత్రం బరాబర్ మనం వస్తు బహిష్కరణ వాళ్ళే చేయాల్సిందే. మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులను కాపాడుకోవాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. నెత్తూటి మడుగుల్లో ఎత్తిన్రు పిడికిల్లు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు. సావు వార్త వింటూ గుండె బగిలిన తల్లి. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. పోరు దండాలు పెట్టుకుంటూ ఈ ప్రాంత ఆత్మగౌరవ పోరాటానికి మరోసారి నాంది పలుకుతున్నాం. ఈ అమరుల స్తూపం సాక్షిగా ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వర్గాల పట్ల